హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు పల్సటి పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మనకి హెల్త్ బాగాలేనప్పుడైనా, ఇంట్లో ఏం లేనప్పుడైనా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్టీగా కూడా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: పప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయ, కొంచెం చింతపండు, టమాటా, పచ్చిమిర్చి. ఇందులో నేను కారం వేయను, పచ్చిమిర్చితో చేసుకుంటున్నా. బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం కుక్కర్లో పప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే ఎల్లిపాయలు, జీలకర్ర రెండు కలిపిన ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటా, అలాగే కొంచెం చింతపండు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పసుపు, కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం ఆయిల్, అలాగే కొంచెం వాటర్, ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దీన్ని పోసి పెట్టుకోవాలి. టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈజీగా అయిపోతుంది. ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఫ్రెండ్స్, మన పల్సటి పప్పు ఈ విధంగా కొంచెం కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ వచ్చినాక కొంచెం మనం దించుకొని ఈ విధంగా రుద్దుకోవాలి. పల్చగా మొత్తం ఏం లేకుండా. తర్వాత పోసి పెట్టుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం మనం కొత్తిమీర మీది నుంచే వేసుకోవాలి, పోసుకేయద్దు. కొత్తిమీర, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే మనం ఉడికేటప్పుడు సాల్ట్ వేయాలి కాబట్టి తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీన్ని మనం పోసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఇట్లా అన్నీ వేసుకొని పోసుకేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ఎల్లిపాయలు, కరివేపాకు, ఇప్పుడు మనం ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత దీన్ని పప్పులో కలుపుకోవాలి. ఇప్పుడు వేసుకున్న పప్పు ఇలా ఈ పప్పులోకి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కలర్ఫుల్గా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒంట్లో బాగాలేనప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.